అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ 1లోగా రెండో పీఆర్సీ. సో, ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. సెప్టెంబర్ 1లోగా కొత్త పీఆర్సీ ప్రకటించకపోతే ఉద్యమే ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి. సో, పీఆర్సీ కాలపరిమితి ముగిసి 3 ఏండ్లైనా ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడం శోచనీయమని టీచర్స్ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. సో, పీఆర్టీయూ కామారెడ్డి జిల్లా సభ్య మీటింగ్ శనివారం ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 1వ తేదీలోపు 51% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించడం జరిగిందండి. సో, పీఆర్సీ టీచర్లకు భిక్ష కాదని, వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన హక్కు అని అన్నారు. అలాగే ఈహెచ్ఎస్ కార్డు పూర్తి స్థాయిలో అమలయ్యేలా కృషి చేస్తామన్నారు. పీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ భిక్షం గౌడ్, అధికార ప్రతినిధి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి. మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ విద్యారంగ పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని టీఎన్జీఓ భవన్‌లో డీటీఎఫ్ 16వ వార్షిక సమావేశం సోమయ్య అధ్యక్షతన శనివారం జరిగింది. విద్యారంగ, ఉపాధ్యాయ, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై కార్యదర్శి నివేదికను లింగారెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం సోమయ్య, లింగారెడ్డి మాట్లాడుతూ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతి నెలా వేతనం మినహాయింపు చేస్తున్నప్పటికీ హెల్త్ కార్డులు పనిచేయడం లేదని, చాలా కాలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్ల బిల్లులు వందలాది రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయని, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్లయితే చేశారు. అలాగే 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, విద్యారంగానికి బడ్జెట్‌లో కనీసం 15% నిధులైనా కేటాయించాలన్నారు. సో, సమావేశంలో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు డాక్టర్ ఎం. గంగాధర్ 1999 ఫిబ్రవరి నుంచి 2026 ఆగస్టు వరకు అధ్యాపక జ్వాల పత్రికలను డిజిటల్ రూపంలోకి మార్చిన వెబ్‌సైట్ లింక్‌ను కూడా ఆవిష్కరించడం జరిగింది.